హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున అయితే ఈ రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే. కనుక ఈ మేషరాశి వారికి బుధవారం రోజున ఏం జరగబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారు చాలా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా అయితే ఈ మేషరాశి వారికి ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే తొలగించబడుతుంది. కనుక నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారి అలంకార ప్రియులు. అయితే ఈ రాశివారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందంగా కనిపించాలన్న కుతూహలం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందంగా కనిపించిన కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే వీరు చేస్తూ ఉంటారు. అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా ఈ రాశివారు కేటాయిస్తారు. ముఖ్యంగా స్త్రీలు అద్దం ముందు ఎక్కువగా సేపు అయితే ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఈ రాశి వారు జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన సమస్యను చూసి కృంగిపోకుండా, అపజయాలను చూసి కృంగిపోకుండా అడుగులైతే వీరు ముందుకు వేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు అడుగులు వేసి విజయాన్ని అయితే ఖచ్చితంగా వీరు స్వంతం చేసుకుంటారు. ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో చాలా రకాలుగా నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి అయితే వచ్చింది. అలాగే ఈ మేషరాశి వారి జాతకులు వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగాను బలహీనంగాను ఉంటారని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. కష్టపడతారండి మానసికంగా, శారీరకంగా ఏ పని చేయాలో ఆ పనిపైన 100% అయితే దృష్టి పెడతారు. కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే పని విషయంలో చాలా ఒత్తిడిలోని అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి సంబంధించి ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగేందుకు అవకాశాలైతే ఉన్నాయి. ఈ రాశి పైన శనిగ్రహం ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. శనేశ్వరుడు సంచారం కారణంగా అశుభ ఫలితాలు మాత్రమే కాకుండా శుభ ఫలితాలు కూడా వీరు పొందుకుంటారు. అనేక పనుల్లో విద్యలను సైతం సాధిస్తారు. ఈ మేషరాశి జాతకులు వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు వ్యాపారం పుంజుకునే అవకాశం కూడా ఉంది. ఇక గణనీయంగా ఇంక్రిమెంట్ అనేది పొందుతారు. కానీ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ఎవరైతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుండా అజాగ్రత్తగా ఉంటారో వారు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క ప్రాణాలు కోల్పోయేందుకు కూడా మీకు చాలా అవకాశాలైతే ఉంటాయి. కనుక ముందుగా జాగ్రత్త పడమని మన పండితులైతే సూచిస్తున్నారు. మీకు బయట ఫుడ్ తినే
ఏదైనా అలవాటు ఉంటే గనక ఈ విధంగా ఉన్నట్లయితే, లేదు ముందు నుంచి మాకు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక అటువంటి వ్యక్తులు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకొని మీరు హ్యాపీగా తినండి. అలాగే ఆరోగ్య సమస్యలైతే ఈ మేషరాశి వారికైతే ఈరోజైతే బాగా కనిపిస్తున్నాయి అండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎప్పటినుంచో ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నటువంటి అంటే మీ యొక్క ఆర్థిక సమస్యలు పోవాలని, డబ్బు సొంతం కావాలని, మీరు పడుతున్నటువంటి కష్టానికి ఫలితం పొందాలని ఎప్పటినుంచో దైవాన్ని మీరు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నారో కదా! మీ ఫలితం అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అందుకు ఫలితం రాబోతుందండి. మీ కోరికలైతే ఈరోజైతే నెరవేరబోతున్నాయి. ఇక మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సక్రమంగా రెట్టింతల డబ్బు రాబోతుంది. అలాగే మీ నుంచి పూర్వీకుల నుంచి ఆస్తి రావాలన్నా లేదో కోర్టు తగాదాల మధ్యలో ఆస్తి అయినా లేదా అనుకుంటే ఏవైనా పెండింగ్ సాలరీస్ అయినా లేదా అంటే మీకు ఎవరికైనా అప్పు ఇచ్చి అప్పు రాకపోయినా ఇటువంటి ఎన్నో రకాల ఈ సమయంలో అయితే ఈ మేషరాశి వారికి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు రెండింతల మీ స్వంతం అవుతుంది. దాంతో మీరు లక్షాధికారులు అవుతారు. నిజంగా చెప్పాలి అంటే మీరు ఇక చాలు లైఫ్‌లో సెటిల్ అయిపోయింది అన్న మాదిరిగా మీ యొక్క జీవితం అనేది మీరు కోరుకునే విధంగా మీరు మారిపోతారు. ఇక ఈ మేషరాశి వారికి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు, బాధలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అదేవిధంగా మీరు అప్పు ఇచ్చిన వారికి వారే తిరిగి మీ వద్దకు వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు డబ్బు అనేది ఎలాంటి లోటు ఉండది. దైవం మీ వెంటే ఉంటుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లోటు అనేది లేకుండా అయితే ఆ లక్ష్మీదేవి మీ మేషరాశి వారికి అనుగ్రహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా చేస్తారు. విద్యార్థులకు కూడా చాలా మంచి ఉత్తమమైన ఫలితాలైతే సాధిస్తారు. అలాగే ఈ మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారో అలాంటి విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలైతే ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున అయితే మీకు అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్న దానికైతే ఇప్పుడు మీకు మంచి ప్రతిఫలం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. ఇక మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున వీరికి జరగబోయేది ఖచ్చితంగా ఇదే. కనుక ఈ రాశివారు మేషరాశివారు భూమండలంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవ్వరైనా సరే ఖచ్చితంగా మీ యొక్క అనుకూలమైన పరిస్థితులు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వెంటనే చూడండి. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.